మెట్లు చిరు వ్యాపారస్తులు గత 625 రోజుల నుంచి తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన నిరసన దీక్షలు చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం కనీసం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అలిపిరి దగ్గర పులి వచ్చిందని చెప్పిననే పేరుతో దాదాపు 32 కుటుంబాలకు సంబంధించినటువంటిది శ్రీవారి మెట్లపై వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అలిపిరి దగ్గర పులి వచ్చిందనే కారణంతో వాళ్ళందరినీ కూడా శ్రీవారి మెట్ల దగ్గర నుంచి కిందికి దింపేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక దఫాలుగా అధికారులకు విన్నవించుకున్నాం, టీటీడీ చైర్మన్ గారికి విన్నవించుకున్నాం, అదేవిధంగా అడిషనల్ ఈఓ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, దాదాపు 3 ఈఓలు మారిపోయినారు. కానీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. రేపు జరుగుతున్నటువంటి పోటీ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పినని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖల ద్వారా స్పందింపజేసి లేఖల విషయాలు తెలియజేశాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా లేఖల ద్వారా స్పందించి మా కష్టాలను తెలియజేస్తే కూడా కనీసం పట్టించలేదు. మేమేమో దొంగతనాలు, దోపిడీలు లేకపోతే దారి దొంగతనాలు చేయలేదు. అక్కడ వ్యాపారం, అక్కడ చిన్న పొరుగులు అమ్ముకునే వాళ్ళు, టెంకాయ అమ్ముకునే ఇళ్ళు అమ్ముకోళ్ళు, అదేవిధంగా ఇతర వస్తువులన్నీ కూడా అమ్ముకునే వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అది తక్కువ కనీసం పట్టించినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటే అక్కడ దొంగడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని అక్కడ కొనసాగించడం జరిగింది. అదేవిధంగా అనేక మంది భక్తులు కిందపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం అని ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ ఈ సందర్భంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచకుండా రేపు జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్లో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.